హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పుట్నాల పప్పులో వేడి పాలు వేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. కప్పు పుట్నాల పప్పు, ఒక కప్పు పాలు ఉంటే సరిపోతుంది. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్నానండి. దీన్నే వేపిన శనగపప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిదనం ఏమైనా ఉంటే పోతుందండి. ఆ పుట్నాల పప్పును పక్కన పెట్టి ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోవాలండి. ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ బెల్లం మొత్తం కరిగి మనకి ఒక మరుగు వస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా బెల్లం ఒక మరుగు వచ్చిన తర్వాత ఈ బెల్లం వాటర్ని కూడా పక్కన పెట్టుకొని వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1.5 కప్ వరకు చిక్కటి పాలను అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ గేదె పాలు వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే ప్యాకెట్ పాలైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పుని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. మనం మరిగించిన వేడి వేడి పాలను అయితే ఈ పుట్నాల పప్పులో వేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పులో ఈ పాలని ఒక 2-3 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఒక 3 నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఈ పుట్నాల పప్పు అంతా కూడా వేసుకొని పాలు ఏమీ వేయకుండా మిక్సీ చేసుకున్నానండి. తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసి మెత్తటి పేస్ట్లా అయితే మిక్సీ చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న పుట్నాల పప్పు అనేది లేకుండా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను. అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు పాలు మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే ఈ ప్యాన్లో వేసుకొని మనం అలా కలుపుకుంటూనే ఉండాలండి. ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా అక్కడెక్కడ ఉండలు కట్టినట్టుగా అవుతుంది. మీరు గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా మనం బెల్లం పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాకాన్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ని, ఆ బెల్లం వాటర్ని అయితే నేను స్టెయినర్లో వడకట్టి వేసుకున్నాను. నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. పంచదార అయితే పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి నేనైతే బెల్లం తీసుకున్నాను, హెల్త్కి మంచిదని. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నట్టయితే బెల్లం పౌడరే వేసుకోవచ్చండి. ఇక కరిగించే పని కూడా ఉండదు, డైరెక్ట్గా పౌడర్ వేసేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు, అలానే కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి, ఇక్కడ నేను అందుకే చూపించలేదు. ఇదంతా కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ నేను కేసరి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేనైతే వీడియోలో మంచిగా కనిపించడం కోసం మాత్రమే ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ వేసి మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను. నెయ్యిని కూడా వేసాక బాగా కలిసేలాగా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చిన్న గుటక్ గరిటెకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.